నేను ఒక చిన్న పొరపాటు చేశానమ్మా. ఎక్కడ నువ్వు అమెరికాకు వెళ్ళిపోతావు అని కంగారు పడి పని పాఠాలేని ఒక దద్దమ్మకిచ్చి పెళ్లి చేశాను. కాస్త ఓపిగ్గా ఆలోచించి ఉంటే ఒక మంచి కుర్రాడికే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. ముసలాన్ని కదమ్మా, బుద్ధి కూడా లేటుగా వస్తుంది. ఈ కృష్ణ మాత్రం చస్తే పని బాటలకు వెళ్ళడు. మిస్టర్ భద్రాచలం రుద్రయ్య. ఎవరది? నేనే కదా, చెప్పమ్మా. మీ యోగ్యతతో ముందు ఆలోచించుకోండి, తర్వాత నా భర్త గురించి మాట్లాడుతురు గాని. కన్న తండ్రిని నన్ను నువ్వు రుద్రాచలం భద్రయ్య అని, చచ్చా, భద్రాచలం రుద్రయ్య అని పేరు పెట్టి పిలుస్తావా? ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద? ఇక నేను ఇంటి గడప చేస్తే తొక్కను, తొక్కితే చీ కుక్క అని పిలు. కన్న ప్రేమ ఒక్కసారి తొక్కుతాను, కనీసం ఈ డైమండ్ నెక్లెస్ అయినా ఇచ్చి వెళ్తాను. తీసుకోమ్మా. ఇక నీ జీవితంలో నగా నట్రా వేసుకునే యోగం ఉందో లేదో తీసుకో. నీ భర్త కొనిస్తాడని అనుకుంటున్నావా? కొనివ్వడు, తీసుకో. నేనిచ్చిన నగ తాకట్టు పెట్టకుండా ఉంటే అదే చాలు. సావాట సన్నాసి, తీసుకోమ్మా డైమండ్ నెక్లెస్. మిస్టర్ భద్రాచలం రుద్రయ్య, ఇన్ని మాట్లాడిన తర్వాత నీ ఇంటి నగలు నేను వేసుకుంటాననుకున్నావా? తీసుకో. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా తాళి కట్టిన తర్వాత అతనే నాకు ప్రధానం. ఆ తర్వాత నువ్వు అలాంటి అతని గురించి నువ్వు తేలిక మాట్లాడతావా? తీసుకో. ఇవి కూడా తీసుకో. అమ్మా దివ్య, అసలు బయటికి వెళ్ళు. ఈ డైమండ్ నెక్లెస్ కూడా వద్దా? Get out! మా దివ్య, గుప్పెడు మెతుకులకు కూడా అక్కాబావ మీద ఆధారపడ్డ ఒక చవట దద్దమ్మ కోసం కన్న తండ్రిని ఎదిరిస్తావా? వస్తాను.